చాలామంది విశ్వాసంతో ప్రార్థిస్తారు. విశ్వాసంతో ప్రార్థించినప్పటికీ అనేక సందర్భాల్లో ప్రార్థనలు మన యొక్క అవసరతలు తీరకపోవచ్చు. తీరకపోవడానికి కొన్ని కారణాలు నేను తెలియపరుస్తూ ఈ రాత్రికాల సమయంలో అవి మన జీవితంలో ఉంటే వాటిని విడిపించుకోవడానికి, విడుదల చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసినప్పుడు మనము భోగేచ్ఛలతోనూ మన ఇష్టానుసరమైన కోరికలు కోరుతూ ఉంటాం, మన ఇష్టానుసరమైన ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన అనేటప్పటికీ చాలామంది అనుకునేది ఏంటంటే, మనం ఏది అడిగిన దేవుడు ఇస్తానన్నాడు కదా, ఏది అడిగితే అది మనకి చేస్తానన్నారు కదా అని ఆశపడుతూ ప్రార్థన చేస్తాం. మంచిదే, ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. కానీ మన భోగేచ్ఛలను, దురాలోచనలను, దురుద్దేశ్యములను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మీ చెంతకు, దేవుని చెంతకు చేరదని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక. ఎలాగంట? దురుద్దేశము. ప్రార్థనకు ఆటంకముగా ఉండే ప్రథమ కారణం ఏదైనా ఉంది అనంటే హృదయము మార్చబడకపోవడమే. దురుద్దేశపు ఆలోచనలు, దురుద్దేశముతో నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని చెంతకు చేరదో, అది కార్యము జరిగించదు. రెండవది చదవండి. మీకేమీయో దొరకలేదు వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని. రెండవది ఏంటో తెలుసా? దురుద్దేశం ఎప్పుడు పుడుతుందో తెలుసా? ఈ లోకంలో ఉన్న వారి వైపు లేదా ఈ లోకంలో ఉన్న వాటి వైపు స్నేహం చేస్తే దురుద్దేశాలు పుడుతూ ఉంటాయి. భోగేచ్ఛలు, ఎదుటివాడు ఏదో కొనేశాడు మనము కొనేయాలా, ఎదుటివాడు ఏదో సంపాదించేసుకున్నాడో మనము సంపాదించేసుకోవాలా. ఇదే దురుద్దేశమైన ఆలోచనలో ఎదుటివాడు బాగుపడితే చూడలేని స్థితి, ఎదుటివాడు వారు ఆరోగ్యంగా ఉంటే చూడలేని స్థితి, వారి కుటుంబము బాగుంటే చూడలేని స్థితిలో క్రైస్తవులుగా మనం ఉంటున్నామేమో. ఈరోజు నువ్వు భోగేచ్ఛలకు పోయి దేవుని ఎదుట దురుద్దేశమైన ప్రార్థన నువ్వు చేస్తూ ఉంటే నీ ప్రార్థనకు ఎన్నడకు ప్రతిఫలం రాదు. రెండవది ఏంటంటే, ఈ లోక స్నేహము దేవునిని నిన్ను దూరం చేస్తుంది. దేవునిని నిన్ను దూరం చేస్తుంది. నీ ప్రార్థనకు ఆటంకము మొదటి కారణము దురుద్దేశమైతే, రెండవ కారణము ఈ లోక స్నేహము. ఈ లోకముల స్నేహము దేవునికి నీకు వైర్యము కలిగిస్తుంది, దేవునికి నీకు దూరమును పెంచుతుంది. ప్రార్థన దేవుని చెంతకు చేరనివ్వదని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. రెండవది యెహెజ్కేలు గ్రంథము 14:3 వచనము. నరపుత్రుడా 14:3 నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో. ఎలాగంట? తమ హృదయములలో. ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని. ఎలాగంట? విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విగ్రహములు అని అంటే మనం అనుకుంటాం పటాలు, లేకపోతే బయట పూజిస్తున్న దేవుళ్ళు అని. కాదు, మనలో కూడా చాలా విగ్రహారాధన ఉంది. మొదటి విగ్రహారాధన టీవీ, రెండో విగ్రహారాధన పాపము, మూడో విగ్రహారాధన కుటుంబాల మీద, ఆ కుటుంబం మీద, ఈ కుటుంబం మీద ఈ పనికి మళ్ళీ మాటలు చెప్పుకోవడం. నాలుగో విగ్రహము ఏదంటే ఈ ముహూర్తాలకు పోవడము, లేకపోతే బయట వాటిని ఈ యొక్క లోకంలో ఉన్న వాటి వైపు ఆశ చూపించడము. బలహీనత వస్తే నీలో ఏమొస్తుందో తెలుసా? మొదట నీవు ఎక్కడికి పోవాలంటో ఏదైనా కట్టించుకోవాలా, ఏదైనా ఎక్కడికైనా వెళ్తే తగ్గుతుంది అంటామే. కానీ నువ్వు విశ్వాసంతో దేవుని ఎదుట ప్రార్థన చేయలేవు. ఎక్కడికి పోయి తిరిగి కాళ్ళు చల్లబడ్డాక దేవుని దగ్గరికి వస్తావు.
గమనించండి, విగ్రహములు నీ హృదయంలో ఉన్నాయి. ఎటువంటి విగ్రహములు ఉన్నాయి? పాపం అనే విగ్రహం ఉంది, వ్యభిచారం అనే విగ్రహం ఉంది, అసూయ అనే విగ్రహం ఉంది, ఈ యొక్క సినిమా సీరియల్ అనే విగ్రహం ఉంది, ఎదుటి వారి కుటుంబాల మీద ఏలెత్తి చూపే విగ్రహం ఉంది. అనేకమైన చాలా విగ్రహాలు మన హృదయాల్లో ఉన్నాయి. ఈ హృదయంలో ఈ విగ్రహంలోనే పెట్టుకొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని చెంతకో చేరదు. మొదటిది దురుద్దేశంతో కూడింది, లోకము స్నేహంతో కూడింది. అయితే రెండవది, ఎన్ని విగ్రహాలు మన జీవితంలో ఉన్నాయో గమనించండి. పాపము చేస్తూ, పాపపు ఆలోచనలు చేస్తూ, లోకంలో ఉన్న ఆచారాలను పాటిస్తూ, లోకంలో ఉన్న ప్రతిదాని వైపు చూస్తూ నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుని చెంతకు చేరదని ప్రభువు వారు లేఖనంలో తెలియపరుస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన దేవుని చెంతకు చేరాలంటే నీ హృదయంలో ఉన్న ఎటువంటి విగ్రహములైనా, ఎటువంటి పాపమునైనా, ఎటువంటి పనికిమాలపు ఆలోచనలైనా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఆలోచనను విడిచిపెట్టి నువ్వు దేవుని ఎదుట సాగిలపడేవానిగా ఉండాలి. నీ హృదయంలో పాపమును దాచిపెట్టుకొని, పాపమనే విగ్రహమును దాచిపెట్టుకొని, వ్యభిచారం అనే విగ్రహమును దాచిపెట్టుకొని, దొంగతనం అనే విగ్రహమును దాచిపెట్టుకొని, లేదా ఎదుటి వారి కుటుంబాల మీద అసూయతతో మాట్లాడుచున్న విగ్రహమును దాచిపెట్టుకొని నీవు దేవుని ఎదుట మోకరిస్తే ఆ మోకాళ్ళకు ప్రతిఫలము ఉండదవా? ఈరోజు మనం ఇన్నిసార్లు ప్రార్థన చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోవడానికి కారణములు ఏటో మనం గమనించుకోవాలా.